టాలీవుడ్ సినీ నటిగా పేరు సొంతం చేసుకున్న కల్పిక గణేష్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. మళ్లీ బూతులతో రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో పలువురు నెటిజన్స్ సైతం ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయంలోకి వెళితే, హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్లో ఈమె చేసిన హంగామా అంతర్జాలంలో చర్చనీయాంశంగా మారింది. ఇక అసలు విషయం చూసినట్టయితే గనక, నిన్న అంటే జూలై 28 సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాబ్లో ఒంటరిగా మొయినాబాద్ కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్కి వెళ్ళింది కల్పిక. అక్కడ రిసెప్షన్లో అడుగు పెట్టగానే అక్కడి మేనేజర్ కృష్ణతో చాలా దురుసుగా ప్రవర్తించింది. ముఖ్యంగా ఆమె ప్రవర్తన అటు రిసార్ట్ సిబ్బందిని కూడా పూర్తిగా అయోమయంలో పడేసింది. ఒక్కసారిగా మెనూ కార్డును విసిరేయటం, రూమ్ కీస్ని మేనేజర్ ముఖంపైనే విసిరి కొట్టడం, అలాగే మేనేజర్తో అసభ్యకరంగా బూతులు మాట్లాడటం వంటివి కల్పిక చేయటంతో అటు సిబ్బంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమె మాట్లాడుతున్న బూతులకి అసహ్యంగా చూశారు కూడా. రిసార్ట్ సిబ్బందిలో సిగరెట్లు కావాలి అంటూ దాదాపు 45 నిమిషాల పాటు రిసార్ట్ ప్రాంగణంలో నాటకాలు చేస్తూ న్యూసెన్స్ సృష్టించింది కల్పిక. ఇక ఆమె కారణంగా రిసార్ట్కి వచ్చిన గెస్టులు కూడా అసౌకర్యానికి గురయ్యారని, ఆమె ప్రవర్తన చూస్తుంటే ఈమెకేదైనా ఇతర సమస్యలు ఉన్నాయేమో అంటూ సిబ్బంది కూడా అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికైతే రిసార్ట్ మేనేజర్తో బూతులతో రెచ్చిపోయి మరొక్కసారి వివాదంలో చిక్కుకుంది కల్పిక గణేష్. ఇకపోతే ఈ వివాదం అలా జరిగిందో లేదో అప్పుడే తనపై వస్తున్న ఆరోపణలకు ఆమె క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో షేర్ చేస్తూ, రిసార్టులోని సిబ్బంది అనవసరంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. అసలు నేను ఎలాంటి హంగామా చేయలేదు. వారే నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. అక్కడ వైఫై పనిచేయటం లేదు, క్యాబ్ సదుపాయం లేదు, కనీసం సిగరెట్ తీసుకురమ్మని చెప్పినా ఎవరూ వినలేదు. నా కనీస అవసరాలపై బాధ్యత చూపించలేదు. బాధతో తట్టుకోలేక బూతులు తిట్టాను, కానీ వారు మాత్రం నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. వేరే కేసు విషయంలో పోలీసులు నన్ను వేధిస్తున్నారు. ఆ ఓదార్పు కోసమే రిసార్ట్కి వెళితే అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేశారు. అసలు నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక దీనిపై కల్పిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చింది. కానీ అటు రిసార్ట్ సిబ్బంది ఇంకా ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. మొత్తానికైతే కల్పికపై ఇప్పుడు నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.